ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సీఎం పగ్గాలు చేపట్టగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యమునా నది హారతికి కేబినెట్ సహచరులతో కలిసి హాజరయ్యారు. తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను అమలు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే యాక్షన్లోకి దిగారు రేఖా గుప్తా. ఢిల్లీ సెక్రటేరియట్ కు వెళ్లి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆమెకు అభినందనలు తెలిపారు. యమునా హారతి కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు హాజరయ్యారు. యమునా నది ప్రక్షాళనను బీజేపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేఖా గుప్తా తన కేబినెట్ సహచరులతో కలిసి వాసుదేవ్ ఘాట్ ను సందర్శించారు. యమునా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యమునా హారతి కార్యక్రమానికి ఢిల్లీ మంత్రులంతా హాజరయ్యారు. ప్రభుత్వం చేసిన ఖర్చుకు ప్రతి పైసా లెక్క చూపించాల్సిందే అన్నారు రేఖా గుప్తా. సీఎం కార్యాలయం సామాన్యుల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుందన్నారు. ప్రమాణ స్వీకారం చేపట్టిన వెంటనే యాక్షన్ చేపట్టారు. వాసుదేవ్ ఘాట్ హారతి కార్యక్రమాన్ని 11 నెలల క్రితమే ప్రారంభించారు. అయినప్పటికీ భారీ సంఖ్యలో హారతి కార్యక్రమానికి భక్తులు హాజరవుతున్నారు. గంగా హారతి స్థాయిలో యమునా హారతిని కూడా నిర్వహిస్తామని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. 3 ఏళ్లలో యమునా నది ప్రక్షాళన పూర్తవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎంత ఖర్చైనా సరే దీనికోసం భరిస్తామని సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. భజనలతో యమునా హారతిని ఘనంగా నిర్వహించారు. వికసిత్ ఢిల్లీ లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రేఖా గుప్తా. ఢిల్లీ సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. కాగ్ నివేదిక, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పై కేబినెట్ లో చర్చించారు. पहली कैबिनेट मीटिंग में ही हमने अपनी ओर से आयुष्मान योजना दिल्ली में जो टॉप अप के साथ 5 लाख का टॉप अप जो हम दिल्ली सरकार की ओर से देंगे और 5 लाख रुपए केंद्र सरकार की ओर से दिया जाएगा। कैग की रिपोर्ट्स 14 रिपोर्ट्स पेंडिंग हैं जो कि पिछली सरकार ने टेबल नहीं की। पहला ही हाउस जो होगा उसमें उन रिपोर्ट्स को पेश किया जाएगा। आज की कैबिनेट में ये भी पास किया गया। ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.